దాటి గంట నేను గ్యారంటీ. నువ్వు లేకపోతే ఆ రోజు నేను ప్రాణాలతో ఇక్కడ ఉండను, జాతరకి రాను. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నా అంటే నీ వల్లే తల్లి, నీ వల్లే తల్లి. నేను ఈ రోజు జాతరలో ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నీ పుణ్యమే. ఎటువంటి మందులు వాడకుండా వచ్చినాను. ఏ మందులు వాడకుండా ఆపరసంతోనే నిమ్మకాయతోనే బతికింది. ఈ ఆపరసం నిమ్మకాయతోనే మా అక్క బతికి ఈరోజు నిలబడింది. సాక్ష్యం చెప్తున్నాం కూడా మేము. ఆపరసం నిమ్మకాయతోనే బతికింది. ఈ నిమ్మకాయలు ఏముంటుంది? నీవే నువ్వే ఉన్నావు తల్లి, నీ మహిమే ఉంది. నీవే తల్లి, నువ్వే తల్లి, మహిమ. నీ అమృతం నాకు ఇచ్చినావు, నేను బతికి ప్రాణాలతో ఉన్నా. నిమ్మకాయ కాకరకాయ వ్యాపారతోనే బతికింది. ఎటువంటి మందులు వాడకుండా నిజ రూపం చూపించడానికి కోసమే ఆడుతున్నావు ఇప్పుడు ఇదంతా. నీ నిజ రూపం చూడడానికి జనాలతో ఆట ఆడి చూపిస్తున్నావు. నా శక్తి ఇది అని చూపిస్తున్నావు అమ్మా. రోగాలందరినీ తొక్కిపోతా ఉన్నాయన్నమాట. ఆ రోగాలన్నీ తొక్కేస్తున్నావు. నువ్వు నాట్యం వేస్తున్నావు, ఆ నాట్యం కిందలన్నీ తొక్కేస్తున్నావు. నీ రోగాలన్నీ నీ కాళ్ళ కింద నాట్యం వేసుకుంటా పోతానవా అంటే దాని అర్థం వీళ్ళు నువ్వు అన్నావు ఇందాక, మీరు అన్నారు తిక్కోడు కాదు అమ్మవారు మా రోగాలన్నిటినీ తొక్కి పడేస్తుంది. నాట్యంలో తొక్కుతాంది. నమ్మినోళ్ళకి అంతా నువ్వే, నమ్మినోళ్ళకి అంతా నువ్వే. నమ్మనోళ్ళకి కర్మ అంతే. మా నాన్న 3 సంవత్సరాలు బెంగళూరు హాస్పిటల్లో తిరిగినాడు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాము. మా దగ్గర ఏమీ లేదు, ఉన్నది ఏదో ఖర్చు పెట్టుకుని మనిషిని బతికించుకున్నాం. మళ్ళీ హాస్పిటల్ పిలుచుకోవాల్సిందే. నెలకి 8,000 10,000 ఖర్చులకి పోతాను. నువ్వు నీ దగ్గరికి ఒక్కసారి వచ్చింది, ఆయన ఒక్కసారి వచ్చినాడు. వచ్చి నీ దగ్గరకు వచ్చినాడు. ఏమి నిమ్మకాయ ఒకటి ఇచ్చినావు అంతే. వేపాకు నిమ్మకాయ పొద్దున్నే తాగమన్నావు. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. హాస్పిటల్ లేదు, ఏం లేదు, మనిషి నిండుగా ఉన్నాడు. నాకు జరిగింది. నాకు అసలు జగన్మాత నిన్ను కొట్టేది కాదు. నువ్వు ఇచ్చిన మాట దాంట్లో అంతే. చెప్పిందంటే నీతో అవుతుంది. ఎంత మంది దేవుళ్ళకి తిరిగినా నాకు రాని ఉద్యోగము నీ దగ్గరకు వస్తేనే నాకు వచ్చింది. అది గవర్నమెంటా ప్రైవేటా నాకు వద్దు. ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు నాకు ఇచ్చినావు. నాకు ఫస్ట్ జీతం నీకే చెల్లించినా. ఇప్పుడు కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. అది అటో ఇటో ఉంది. ఏదైనా ఏ దేవునితో అందరు వేరే చోటికి పోండి అన్నారు. వద్దు, నువ్వు చేస్తావు. నాకు నా వరకు అది వచ్చిందంటే అది నాకు ఇస్తావు అనే నమ్మకం నాకు. ఒక్కరిని ఆశీర్వదించాను మనస్ఫూర్తిగా. అందుకే అన్ని చెప్తాను. నాటు ఏంటి చెప్పాలి, నాటుకుని తొక్కుతూ మీ అన్ని సమస్య